డాక్టర్ గారు కొంతమంది గ్లో ఉంటుందండి, చాలా యాక్టివ్గా ఉంటారు, గ్లో ఉంటుంది. వాళ్ళు అంటారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ అంటుంటారు, ఇతను శృంగారంలో బాగా యాక్టివ్గా ఉంటాడు, వీడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, అందుకే ఫేస్ అంత గ్లో ఉంటుంది అంటాడు. నిజమంటారా దానికి? అంటే ఈ శృంగారానికి, యాక్టివ్గా ఉండటానికి, అది హుషారుగా ఉండటానికి సంబంధం ఉందంటారా? ఉందండి, తప్పకుండా. గ్లో ఉన్నవాడికి ఆ శృంగారంగా ఉన్న శృంగారం ఎవరు చేస్తారో వాళ్ళ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతాయి. ఓకే, ఫీల్ గుడ్ హార్మోన్స్. ఫీల్ గుడ్ హార్మోన్స్ మనిషి డోపమైన్, మనిషి హుషారుగా ఎనర్జెటిక్గా మంచి జిమ్గా తయారు చేస్తుంది. వాడు ఇదవుతాడు, ఖచ్చితంగా ముఖంలో ఫేక్ కనబడుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఒక రకమైన హుషారు కనబడుతుంది, ఎనర్జీ కనబడుతుంది, ఒక గ్లో కనబడుతుంది. అంచేత ఎవరి సెక్స్లో ఎక్కువగా పాల్గొంటారో తప్పకుండా ముఖంలో గ్లో ఉంటుంది. కొంతమంది అంటే సెక్స్ ఎక్కువ పెరిగిన ముఖం పీక్కుపోతుంది, ఏం పీక్కుపోదు, అది మాకు గుర్తించాలి. సెక్స్ పెరిగితే పీక్కుపోదు, ఆ సెక్స్ పాల్గొంటే గ్లో తప్పుంటుంది. ఎవడు పాల్గొగలుగుతాడు? ఎవడైతే ఆరోగ్యం బాగుంటుందో. ఆరోగ్యం బాగున్నవాడే సెక్స్ పెరిగి. ఆరోగ్యం ఎవరు బాగుంటుంది? మగవాళ్ళు అయితే ఈ టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళు కూడా టెస్టోస్టెరాన్ కొంత ఉండాల్సిందే. వాళ్ళు కూడా లిబిడో ఉండాలంటే, ఎందుకంటే సెక్స్లో సెక్స్ డ్రైవ్, సెక్స్లో పాల్గొవాలంటే వాళ్ళు కూడా తప్పకుండా కొంత టెస్టోస్టెరాన్ ఉండాలి, దాంట్లో ఈస్ట్రోజన్ ఉండాలి. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ రెండు కలిపి ఆడవాళ్ళలో గ్లో వస్తుంది, మగవాళ్ళలో దాని గ్లో వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? టెస్టోస్టెరాన్ కానీ ఈస్ట్రోజన్. రెండోది ఫీల్ గుడ్ హార్మోన్స్. ఫీల్ గుడ్ హార్మోన్స్ వస్తే తప్పకుండా మనిషి డైనమిక్గా కనబడతాడండి, ఎనర్జెటిక్గా కనబడతాడండి. మీరు అందరూ కరెక్టే. ఎవడైనా మంచి హుషారుగా గెంతులు వేస్తుంటే వాడికి అంతేకాకుండా సెక్స్లో పాల్గొన్న తర్వాత ఒక రకం హుషారు వస్తుందండి, తప్పకుండా మనిషి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఒక రకమైన చక్కగా ఎవరైనా నిజంగా సెక్స్లో పాల్గొని డిప్రెషన్లో ఉంటాడండి వాడు. సెక్స్ చేసి డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. సెక్స్ చేసేవాడికి వాడు ఒక విజేతగా ఇది అవుతాడు. అంచేత రోజు సెక్స్లో పాల్గొనడం అవసరం, ఒకటికి 2 సార్లు పాల్గొనడం అవసరం. అంతే సెక్స్ చేయడం, అంచేత సెక్స్లో పాల్గొంటే హెల్త్కి చాలా మంచిది కూడా, హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే సెక్స్లో పాల్గొంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా వస్తాయి, అవి ఇమ్యూనిటీని పెంచుతాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకని రోజు సెక్స్లో పాల్గొవాలి. అంతే ఆయన గ్లో వచ్చిన వాడికి ఇమ్యూనిటీ, మా ముఖంలో గ్లో ఉంది అర్థం, వాళ్ళ మంచి ఇమ్యూనిటీ ఉంది. ఇమ్యూనిటీకి మొక్క రావడం కారణం ఏంటి? ఫీల్ గుడ్ హార్మోన్స్ రావడం. ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎందుకు వచ్చాయి? సెక్స్లో పాల్గొబట్టి. అంతే ఇంత లింక్ ఉంది. ఇప్పుడు నేను నవ్వుకోవడానికి అప్పుడప్పుడు ఈ స్నేహితులు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటారని వాళ్ళు, అంటే దేవుడు అంటే మీరు నమ్మరు అనుకోండి, అరే ప్రకృతి ఎంత మంచిదని చెప్పేసి, ఇప్పుడు కుక్కలు అనుకోండి, ఇది ఆ కార్యక్రమం చేసినప్పుడు ఏదో లింక్ లాగా ఉండిపోతాయండి. మనుషులకి అలా ఉండి అలా ఏమైపోను, అలా అన్నీ నవ్వు అనమాట. నేను జోక్స్ చిన్నప్పుడు నిజంగా అది కానీ మనుషులకు ఉన్నట్లయితే నిజంగా ఎంత ఇబ్బంది అయ్యేది. అది ఇబ్బంది అవుతుంది. మరి మీరు జోక్ అన్నారు, జోక్ అని దానికి ఆన్సర్ లేదు.